అన్ని ఏమయ్యాయి సార్? లేదా ఆయన ఏదైతే 100 రోజులు సమయం ఇచ్చారు కదా ఆ ఉప్పాడ ప్రజల సమస్యలను తీర్చేటువంటి క్రమంలో ఆ ఇచ్చిన సమయాన్ని ఆ 3 నెలలే కాబట్టి ఓపికతో ఉండి ఆ తర్వాత మీరు ప్రశ్నించండి. 16 నెలల సమయం సార్, 16 నెలల సమయం ఆయన ఇచ్చిన హామీలో చెప్పారండి పవన్ కళ్యాణ్. ఓకే, ఆగండి శేఖర్ రెడ్డి గారు. 16 నెలలు అందరూ అన్ని చేయలేరు కానీ తెలుగుదేశం నుంచి బండారు వంశీ గారు వారితో మాట్లాడదు రాగండి మొత్తం కనీసం ఒక్కటి చేసింది చెప్పానండి సార్. ఓకే ఓకే 16 నెలలు ఒక్కటైనా చేయాలి ఆయన చెప్పిన వాటిల్లో. వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని తుక్కుగా చేసి కూటమి పార్టీ నాయకులు మరి ప్రైవేటీకరణకి సహకరిస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతున్నారు. సో నిన్న మొన్న వైసీపీ మాట్లాడిన మాటల్లో అవసరమైతే ముడుపులు తీసుకోవడానికి కూడా ఈ కూటమి నాయకులు వెనకాడరని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ప్రభుత్వానికి మరి ఇబ్బందికర పరిస్థితి కాదా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే పరిస్థితి కాదా? ఒక పక్క ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి విశాఖ ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీలు మరి ప్రైవేటీకరణ అంటే PPP